హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెన్యల్. సో యాక్చువల్లీ ఇంకా ఆఫీస్లో ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, సో తొందరగా ఫాస్ట్గా షేర్ చేద్దామని చెప్పి ఇంకా బ్రేక్ టైంలో వచ్చి ఇక్కడ రికార్డ్ చేస్తున్నా. సో ఇంతవరకు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి అనంటే ఇదే Hi20లో కస్టమర్ సర్వీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్లస్ బిఎన్ఎం అంటే మీకు తెలిసే బ్రిక్ అండ్ మోటార్ అని అంటారు. అంటే ఫిజికల్ ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి. నా వాయిస్ క్లారిటీగానే ఉందని అనుకుంటున్నా. సో ఎప్పుడు యాక్చువల్లీ ఏంటి అని అంటే హైరింగ్ కోసము వీళ్ళు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. వాకిన్ ఇంటర్వ్యూస్ అంటే మీరు ఇది ఎప్పుడు ఉన్నదని అంటే 12th and 13th జనవరి రోజు ఎర్లీ మార్నింగ్ 9 AM నుంచి 11:30 AM వరకు. అంటే మీరు ఇక్కడ 8:45 వరకే రీచ్ అయిపోవాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ వస్తారు కాబట్టి కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. Hi20. సో ఇది ఎక్కడ అని అంటే అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోకాపేట్లో ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా. నాది వ్లాగ్ కూడా ఉంది. నా వ్లాగ్స్లో మీకు మోటో వ్లాగ్స్లో అప్పుడప్పుడు కనిపించచ్చు ఆఫీసు. సో అదే అడ్రస్. సో నేను అడ్రస్ ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తా, డిస్క్రిప్షన్లో ఆఫీస్ లొకేషన్ కూడా పెట్టేస్తా. మీరు ఆ లొకేషన్ క్లిక్ చేస్తే మ్యాప్స్లో మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఏంటిదని అంటే ఇది కస్టమర్ సర్వీస్లో వెదర్ ఇట్ కుడ్ బి ఇంటర్నేషనల్ మోస్ట్లీ యాజ్ ఫర్ యాజ్ ఐ నో. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉంటుంది కస్టమర్ సర్వీస్ అని అంటే. అందులో మీకు చాట్స్ కానీ, వాయిస్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఇవి 3 కూడా ఉంటాయి. కొంతమందికి ఏంటిదంటే చాట్ ప్రాసెసే రావచ్చు, కొంతమందికి ఏంటంటే వాయిస్ ప్రాసెస్ రావచ్చు. సో ముఖ్యంగా ఏంటిదనంటే వాయిస్ ప్రాసెస్ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఏమేమి కావాలని అంటే మినిమం ఎడ్యుకేషన్ 12th పాస్ అయి ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం బాగుండాలి. నాకు తెలిసి ఒకప్పుడు నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. సో ఎక్సెప్షనల్ ఏం అవసరం లేదు. కొంచెం మినిమం బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ పైన మాట్లాడిస్తే సరిపోద్ది. మరీ అంత ఎక్సెప్షనల్ ఏం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఇంకా ఎలిజిబులే దీనికి, ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఎలిజిబులే. అండ్ ఇక్కడ ఏంటిదనంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని అంటే మనకు మోస్ట్లీ టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ నైట్ షిఫ్ట్సే ఉంటాయి అన్నట్టు. సో నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. అది మనకు బెనిఫిటే ఒక విధంగా, ఎందుకనంటే ఎవరైనా చదువుకున్నా కూడా చదువుకోవచ్చు. బట్ ఇక్కడ అమెజాన్ యాక్చువల్లీ ఎడ్యుకేషన్ని అలౌ చేస్తుంది. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆర్ ఈ పీరియడ్లో సమ్హౌ ద స్టేట్మెంట్ ఈజ్ అ బిట్ డిఫరెంట్. సో రెగ్యులర్ కాలేజ్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయొద్దు అని ఉంది. రెగ్యులర్ కాలేజ్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయొద్దు అని ఉంది. JNT స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు నాకు డైరెక్ట్ వాట్సాప్లో మీరు నాకు కాంటాక్ట్ అండి. వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నేను దీనికి ఒక సొల్యూషన్ చెప్తా. సో దీన్ని ఎందుకనంటే మనకు ఎలిజిబిలిటీ ఓన్లీ 12th పాసే ఉంది కాబట్టి మోస్ట్లీ మనకు సెమిస్టర్ కూడా ఆల్మోస్ట్ ఒక 1-2 monthsలో 3 monthsలో ఎండ్ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసినంతవరకు. సో దాట్ వోంట్ బీ ఎ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ మీ, మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఐ విల్ టెల్ యూ సమ్ టిప్స్ ఆర్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ you may still be selected for this. So willingness to work in night shifts plus ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా ఆఫీస్ నుంచి వర్క్ చేయడమా ఇష్టమేనా కాదా అని అడుగుతారు. మోస్ట్లీ అరౌండ్ 80 to 90% అడగచ్చు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉన్నా ఎస్ ఐఎమ్ విల్లింగ్ అని అనాలి ఖచ్చితంగా, ఎందుకనంటే అది మనకు జాబ్ రావడానికి ప్లస్ పాయింట్ అవుతుంది. సో విల్లింగ్నెస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ మ్యాండేటరీ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ మ్యాండేటరీ అని ఉంది. సో మీరు దానికి చెప్పేసేయండి, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ వాయిస్ ప్రాసెస్లో మాట్లాడడానికి కంఫర్టబుల్ అని అడుగుతారు అంటే దే విల్ టెస్ట్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ. సో కంఫర్టబుల్ అనే చెప్పాలి. అండ్ డాక్యుమెంట్స్, ఇది ఇంపార్టెంట్. మీరు ఏమేమి క్యారీ చేయాలంటే మీ రెజ్యూమే క్యారీ చేయాలి. రెజ్యూమే అప్డేటెడ్ ఉండాలి. అండ్ అప్డేటెడ్ అని అంటే మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. రెజ్యూమే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నార్మల్గా
కొంచెము బేస్ లేకుండా ప్రిపేర్ చేయకండి రెజ్యూమే. కొంచెము ప్రాపర్గా అంతా చెక్ చేసుకొని మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అవి మంచి యాడ్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెటర్. సో జేఎన్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే ఎట్లా రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఐ విల్ గివ్ యూ సమ్ ఐడియాస్. నార్మల్గా అగడ్ ప్రిపేర్ చేసుకోకండి, పేజీలు కూడా నింపకండి. జస్ట్ 1-2 మ్యాక్సిమం సరిపోద్ది. అండ్ ఇక్కడికి ఏమేమి తీసుకురావాలి, ఒకటి వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి కావాలి. ఇట్ కుడ్ బి ఆధార్ కార్డ్ అన్నా, పాస్పోర్ట్ అన్నా, డ్రైవింగ్ లైసెన్స్ అన్నా, ఓటర్ ఐడి అన్నా. సో ఆధార్ కార్డ్ తెచ్చేసుకోండి, ఇంకా సింపుల్గా అయిపోద్ది. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2 క్యారీ చేయండి. ఒకటి అవసరము బట్ మనకు తెలియదు ఇంకా. సో ఒక 2 అయితే క్యారీ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో వీళ్ళు ఇచ్చింది ఏంటి అని అంటే దిస్ ఈజ్ ఎ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ అని అన్నారు. దిస్ ఈజ్ ఎ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ అని అన్నారు. బట్ ఈమెయిల్లో అయితే వర్క్ ఫ్రమ్ ఎక్కడ సబ్జెక్ట్లోనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టారు. సో మేబీ దెర్ కుడ్ బి ఎ మిక్స్డ్ రోల్స్ వేర్ దే విల్ బీ ఆఫరింగ్ బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో మీరు డిసప్పాయింట్ కావద్దు, ఏదైనా ఒకటి రావచ్చు. సో అందుకే ఏం డిసప్పాయింట్ కాకండి. తర్వాత అండ్ వాకిన్ టైం విండో అనేది 9 AM నుంచి 11:30 AM వరకు మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ఎంత వీలైతే అంత తొందర, వీలైతే 8:30 వరకు ఇక్కడ ఉండండి, సరేనా? సో ఇది డేట్స్ చెప్పిన కదా, 12th అండ్ 13th January 9 AM to 11:30 AM Hi20 అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కోకాపేట్లో ఉంటుంది. పిన్ కోడ్ వచ్చేసి 5,85,000. ఇది ఓవరాల్గా.